బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో చొరబడ్డ ఆకంతకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి ఢిల్లీకి చెందిన అక్రమ్గా గుర్తించారు. కేసుకు సంబంధించిన విషయాలను డీసీపీ విజయ్ కుమార్ వివరిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. దొంగతనం చేస్తే పెద్ద సొమ్ముతో మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో ఈయన కరెక్ట్ టైం కోసం వేచి ఉన్నాడు. అదే టైంలో ఇతను ఈ ఆటో రిక్షాలలో మాట్లాడి ఈ హైదరాబాద్ మహానగరంలో ఏవి సిరివంతులు ఉన్న ఏరియా, పాష్ ఏరియాస్, లొకాలిటీస్ ఏవి అని ప్రశ్నించడంతో వాళ్ళు ఈ పెద్దమ్మ గుడి ఏరియాలో తీసుకొచ్చి డ్రాప్ చేసి పోయారు. ఆ తర్వాత ఇతను కాలినడకన ఆ ఏరియా అంతా తిరిగి అక్కడ ఆయన దొంగతనం చేయడానికి ఒక ఇంట్లోకి ప్రవేశం చేసి మళ్ళీ అక్కడి నుంచి పారిపోవడానికి చాలా అనుకూలంగా ఉన్న ఇంట్లను అతను వెతుకుతూ ఈ ఇంటిని అతను ఎన్నుకొని 16వ తారీఖు మధ్యరాత్రి అతను కిరాయికి రూమ్ తీసుకుని ఉండే తలాప్కట్ట ఏరియా నుంచి ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం చేస్తూ అక్కడ వచ్చి దిగి అతను కాంపౌండ్లను జంప్ చేసుకుంటూ అతను ఈ ఇంటి పైకి వెళ్ళి అక్కడ ఎక్కడి నుంచి లోపలికి వెళ్ళాలనేది తిరిగి కనుక్కొని తర్వాత కిచెన్ దగ్గర ఉన్న ఒక కిటికీ ఫ్రేమ్ ని అతను తీసుకొచ్చిన టూల్ ద్వారా దాన్ని బ్రేక్ చేసి లోపలికి దూరిన తర్వాత సీసీటీవీ కెమెరాలు ఏవైతే ఇంటి లోపల ఉన్నాయో వాటికి ఐఆర్ ఇన్ఫ్రారెడ్ లైటింగ్స్ ఉంటాయి. వాటిని చూసి ఆయన అలర్ట్ అయ్యి 1 by 1 సీసీటీవీ కెమెరా కనెక్షన్ ని ఐదర్ కట్ చేయడమో లేదా వాటిని పైకి తిప్పి పెట్టడమో చేసుకుంటూ 1 by 1 రూమ్లన్నీ శోధించుకుంటూ అతను తిరిగి కింది ఫస్ట్ ఫ్లోర్ లో అన్ని రూమ్లకు వెళ్ళాడు. అదేవిధంగా సెకండ్ ఫ్లోర్ లో కూడా వెళ్ళాడు. అక్కడ పూజా గృహం ఉంది, అక్కడ కూడా వెళ్ళాడు. అక్కడ సిబ్బంది నేలపైన పడుకొనున్న వాళ్లలో కదలిక చూసి ఇంకా వాళ్ళు మేల్కొంటారు అని చెప్పి ఆయన భయపడి అక్కడి నుంచి కిందకు వచ్చేసి అక్కడి నుంచి ఆయన పారిపోవడం జరిగింది. కూడా జంప్ చేసి అక్కడి నుంచి బయటకు వచ్చి అక్కడ ఆయన వేషాలన్నీ మార్చుకొని, అంటే ఆయన నేరం చేసేటప్పుడు ఫేస్ అన్ని కప్పుకొని ఒక మాస్క్ లాగా ఒక టవల్ లాంటి ఒక క్లాత్ తో ఆయన ఫేస్ కప్పుకొని ఆయన చాలా వంగి నడుస్తూ ఆయన సీసీటీవీ కానీ ఎక్కడ కూడా ఆయన ఫేస్ రాకుండా చాలా ప్రికాషనరీ మెజర్స్ తీసుకొని అతను నేరం చేసి తర్వాత బయటకు వచ్చి గోడ దూకి అక్కడ మళ్ళీ ఆయన వేషాన్ని మార్చుకున్నాడు. మామూలుగా వదిలేసిన షర్ట్ ని మళ్ళీ టక్కిన్ చేసుకున్నాడు. తర్వాత క్యాప్ వేసుకున్నాడు. తర్వాత మళ్ళీ అక్కడే ఒక ఆటో రిక్షాను ఆపి ఆటో ఎక్కి మళ్ళీ ఒకటి ఆటోలను మార్చుకుంటూ ఆయన ప్రస్తుతం నివాసం ఉండే కిరాయ రూమ్ ఏదైతే ఉందో తలాప్కట్ట ఏరియా అక్కడ దగ్గర దిగి అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ఆటోలో వెళ్ళి ఆయన రూమ్ లోకి వెళ్ళి ఉన్నాడు. మన పోలీసు బృందాలు కంటిన్యూస్ గా ఇన్వెస్టిగేషన్ చేయడం ద్వారా టెక్నికల్ అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ ఏరియాకి కరెక్ట్ గా మన వాళ్ళు చేరుకొని అక్కడ మళ్ళీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా కరెక్ట్ ఆ ఏరియాలో ఈ ఫలానా ఇంట్లో అతను ఉన్నాడు అనేది కూడా తెలుసుకునే క్రమంలోనే అతను బయట ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఈ ఆధారాలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అతన్ని అదుపులో తీసుకొని క్వశ్చన్ చేసి తదుపరి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఈ వ్యక్తి పైన ఢిల్లీలో ఇప్పటి వరకు మనకు దొరికిన సమాచారం మేరకు 17 సేమ్ ఇట్లాంటి కేసులే ఉన్నాయి. అన్ని 457, 380 IPC, అంటే రాత్రిపూట హౌస్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి అక్కడ దొంగతనం చేయడం, అట్లాంటివి 17 కేసులు ఇప్పటి వరకు మనకు దొరికినాయి. దాదాపు 30కి పైన ఈయన పైన ఇట్లాంటి కేసులు ఢిల్లీ పోలీసు నమోదు చేసి ఇతను చాలాసార్లు జైలుకు వెళ్ళి మొన్న జూన్ 2024లో చివరిసారికి ఆయన తిహార్ జైలు నుంచి రిలీజ్ అయ్యి బయట వచ్చి